గోదావరి కుర్రాడు మళ్ళీ వచ్చేసాడండి. ఈసారి బాబు చేసిన అభివృద్ధిపై కాస్త గట్టిగానే ప్రశ్నించాడండి. ఈ ఆశకు టీడీపీ బర్స్ట్ అయిపోయింది. అవునండి బాబు, బాబు చేస్తున్న అభివృద్ధిపై పలికిన పలుకులు చూస్తుంటే పంచు పలక్నామాకే పంచ్లా ఉందండి బాబు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాను, ఆదాయం పెంచుతాను, అభివృద్ధి చేస్తాను, ప్రజలకు పంచుతాను అని హామీలిచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అంటూ బాబుగారు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆదాయపు లోటు ఏకంగా 54,000 కోట్లకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా చేస్తానన్న అభివృద్ధి అసలు సోదిలోనే లేకుండా పోయిందని ఓటేసిన జనాలు గుణుక్కుంటున్నారు. ఓటేసినందుకు అనుభవించక తప్పదు అంటూ నిట్టూరుస్తున్నారు. అమలాపురం ఆన్సర్ల అప్పారావు అంటూ బాబు చేసిన అభివృద్ధిపై కడిగి పారేశాడు ఆ యువకుడు. విద్యుత్ ఛార్జీలు పెంచడం, నాణ్యమైన మద్యం అంటూ గుడులు బడులో వద్ద లిక్కర్ షాపులు ఓపెన్ చేయడమే అసలైన అభివృద్ధి అంటూ ఇతగాడు చిల్చి చెండాడాడు. ఆంధ్రాను అప్పులో ముంచడాన్ని అభివృద్ధి అంటారని వాలంటీర్లకు ఆశ చూపి అన్యాయం చేసి ఉద్యమాల బాట పట్టించిన చంద్రబాబుది అభివృద్ధి అని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం ధరలను దళారుల చేతుల్లో పెట్టిన బాబు సర్కార్ చేస్తోంది అభివృద్ధి అంటూ సెటర్లు వేశారు. చంద్రబాబు చేస్తేనే సంసారం, వైసీపీ చేసింది వ్యభిచారం అన్నట్టుగా పచ్చ మీడియా చూపిస్తుంటే అదే అభివృద్ధి అని సంకలు గుద్దుకుంటుండడం అసలైన అభివృద్ధి అంటూ తనదైన శైలిలో పంచులు విసిరాడు. అందరికి నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్ల అప్పారావునండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు, అభివృద్ధి అంటే ఏటి? అజ్జ బాబోయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా ఇనుకోండి. మరి విలువైన విద్యుత్తు, నాణ్యమైన మద్యమే ముద్దు అని ఓటేసాం కదా, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఆడబిడ్డలకు ఆసరాన్ని ఇచ్చే అన్నాను కాదని ఆ గుడి దగ్గర ఈ బడి దగ్గర మద్యం అమ్మకూడదని అది ఆడబిడ్డలు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరో పక్క ఆదాయాన్ని పెంచుతూ సమకూలంగా న్యాయం చేసే నాయకుడిని వద్దని అబద్ధపు హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఆంధ్రాన పుల్ల ముంచేవాడిని నమ్మి నాయకుడిని చేశాం కదా, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి తాను ఇచ్చే ప్రతి పథకం ప్రతి ఇంటికి సక్రమంగా అందజేయాలన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను సృష్టిస్తే వాళ్ళకి ఆశ చూపి ఈనాడు వాళ్ళను ఉద్యమాల బాట పట్టేలా చేశారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఆనాడు చేదోడు పథకం కింద ఏట 10,000 సాయం అందిస్తుంటే దాన్ని కాలదన్ని ఈనాడు అదే 10,000 తోపుడు బండ్లు వ్యాపారులు కూడా సిండికేట్ల కమిషన్లు కట్టే పరిస్థితి తెచ్చారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. పండించే రైతే రాజని ఆ రైతన్నలకు భరోసానిచ్చేవాడిని కాదని ఈనాడు దళాలు నిర్ణయించిన ధరలకే తమ కష్టాన్ని దారబోస్తున్నారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. ఇక పక్క పార్టీ ఓడు మంచి చేసిన ఏ విచారమే అదే పని మన పచ్చ పార్టీలు చేస్తే చక్కని సంసారం అని పచ్చ మీడియాలో ప్రచారం చేస్తుంటే దాన్ని చూసి మనం సంకలు గుద్దుకుంటాం కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఇదేనండి గత 6 నెలలుగా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి. ఇప్పుడు మీకు అభివృద్ధి అంటే అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.